ఈ ఎన్నికల్లో ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓడిపోతాడనే భయంతో తెలుగుదేశం పార్టీపై బురద చల్లటం సరికాదని తెలుగుదేశం పార్టీ సిటీ అధ్యక్షుడు వీరు తెలుగు తుమ్మల రమేష్ పేర్కొన్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓడిపోతాడు అనే భయంతో కాకినాడ తెలుగుదేశంపై తప్పుడు ఆరోపణలు చేయడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ సిటీ అధ్యక్షుడు వీరు తుమ్మల రమేష్ పేర్కొన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మీరు ఓడిపోతారనే భయంతో మీ యొక్క దత్తపుత్రికైన సాక్షి పత్రికని వాడుకుని ఈరోజు మరి ఎలక్షన్ క్యాంపెయిన్లో తెలుగుదేశానికి జనం రావటం లేదు, వైసీపీకి జనం ఆదరణ ఎక్కువ ఉందని చెప్పేసి సాక్షి పేపర్లో గత 10 రోజుల కింద 21వ డివిజన్లో నిర్వహించిన చిన్న కార్యక్రమాన్ని ఫోటోని వేసి అది నిన్న 30వ వార్డులో 30వ డివిజన్లో జరిగిన ఎలక్షన్ క్యాంపెయిన్ అని చెప్పేసి సాక్షి పత్రికలో ఈ యొక్క ఫోటోని వేసి మీ ఫోటోని నిన్న జరిగిన ఎలక్షన్ క్యాంపెయిన్ ఫోటోని నిన్న వేసి మరి వైసీపీకి ఆదరణ ఎక్కువగా ఉంది, అలాగే తెలుగుదేశం పార్టీకి ఆదరణ తక్కువగా ఉందని చెప్పేసి మరి ఈ యొక్క పత్రికలో మరి రాయడం జరిగింది. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, మీకు ఒకటే చెప్తున్నాను, ఇటువంటి రాజకీయం చేసి ఈ కాకినాడ ప్రజలని కళ్ళబుల్లి కౌరులతో మీ యొక్క పత్రికని సాక్షి పత్రికను ఉపయోగించుకుని అలాగే సోషల్ మీడియాను ఉపయోగించుకుని మరి తెలుగుదేశం మీద బురద జల్లాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కాకినాడ ప్రజలు అంత తెలివి తక్కువలు కాదని మొన్న లాస్ట్ టైం కూడా చెప్పానండి, మరి ఈరోజు కూడా చెప్తున్నాను. మీ సాక్షి పత్రికని ఎవరు కొనేవాళ్ళు లేక ఫ్రీగా ఈ పత్రికని అందరికీ కూడా డోర్ టు డోర్ వేస్తున్నారు. ఆ పత్రికని ఏ విధంగా వాడుతున్నారో మీకు తెలియకపోవచ్చేమో. చిన్నపిల్లలు కడగడానికి వాడుతున్నారు సార్ మీ పత్రికని. అటువంటి పత్రికలో మరి ఈ రాతలు ఏంటి సార్? ఈ దొంగ రాతలు అంటే ఓడిపోతారని భయంతో, అంటే మీ యొక్క వైసీపీ పార్టీ నుంచి మరి ఈరోజు మరి కొండబాబు గారి ఇంటి దగ్గర అయితేనేంటి, మరి తెలుగుదేశం కార్యాలయం దగ్గర అయితే ఏంటి, మన తెలుగుదేశం మరి జిల్లా ఆఫీస్ దగ్గర అయితే ఒకసారి చూడండి ఎంతమంది మీ వైసీపీ నుంచి వచ్చి కార్యకర్తలు మరి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారో మీరు గమనించాలి. అది కాకుండా మళ్ళీ మీ కార్యకర్తలు మా దాంట్లోకి వచ్చి జాయిన్ అవుతారు, తెలుగుదేశం పార్టీలోకి వచ్చి జాయిన్ అవుతున్నారని మళ్ళీ వాళ్ళకి ఫోన్లు చేసి మీరు బెదిరించడం ఏంటి? మీరు ఏం చేస్తారు సార్? మీరు ఏమైనా పెద్ద రౌడీయా? మీరు ఏం చేస్తారు? మీకు మీ తాటాకి చెప్పులకు భయపడే వాళ్ళు ఎవరో కాకినాడలో ఎవరు లేరండి. ఈ వేళ అత్యధిక మెజారిటీతో కొండబాబు గారు నెగ్గడం ఖాయమని చెప్పి మీకు ఆ రోజే చెప్పాను. మీరు ఓడిపోవడం ఖాయమని కూడా మీకు చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఇటువంటి పత్రికని ఉపయోగించుకుని మీరు ఈ దొంగ రాతలను రాసి కాకినాడ ప్రజలు మోసం చేయాలని ప్రయత్నం చేయకండి. ఇంకొకటి, మీకు తిరగడానికి కార్యకర్తలు లేక అమాయకులైన వాలంటీర్స్ని పాపం 5 సంవత్సరాలు ఉద్యోగం ఇచ్చి 5,000 రూపాయలు జీతానికి ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చి మరి 5 సంవత్సరాలు వాడుకుని ఈ రోజు వారిని అందరినీ కూడా కార్యకర్తలు లేక వారిని ఉపయోగించుకుందామనే ఉద్దేశంతో మరి ఈ రోజు వారందరినీ కూడా బెదిరించి భయపెట్టి వారందరినీ రాజీనామా చేయించి ఆఖరికి కార్యకర్తల కింద ఉపయోగించుకుందామని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ అమాయకులైన మీ యొక్క వాలంటీర్స్కి మేము ఒకటే చెప్తున్నాం. మా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారమ్మా, వాలంటీర్స్ జాబులు ఎట్టి పరిస్థితులు తీసే ప్రసక్తి లేదు. వాలంటీర్స్కి జగన్మోహన్ రెడ్డి 5,000 ఇస్తే మేము 10,000 రూపాయలు ఇచ్చి వాలంటీర్స్ అందరికీ కూడా సముచిత స్థానం కల్పిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ యొక్క ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి యొక్క బెదిరింపులకి మాయ మాటలకి నమ్మి మీరెవరు రాజీనామాలు చేయకండి. ఎన్డీఏ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు గారి చేతిలో ఓడిపోబోతా ఉన్నారు. ఆయన వెన్నులో ఉనికి పుట్టింది. అందుకే ఒక తప్పుడు వార్తాపత్రికలో తప్పుడు రాతలు రాస్తూ ఉన్నారు. వైసీపీ పార్టీ క్లీన్ స్వీప్ అవ్వబోతా ఉంది త్వరలోనే. ఇప్పటికే
తెలుగుదేశం పార్టీలోకి వచ్చేశారు. రేపు ఎలక్షన్ రాబోయేసరికి ద్వారంపూడి వెనకాల ఇప్పుడు తిరుగుతున్న వ్యక్తులు కూడా ఉండరని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నీ వెంట ఉన్న ప్రతి ఒక్కరికి నీ వ్యక్తిత్వం ఏంటో, నీ అరాచకాలు ఏంటో, నీ దోపిడీ ఏంటో అందరూ తెలుసు. నువ్వు నీ యొక్క కులాహంకారంతో, ధన అహంకారంతో మదవెక్కి నీ చుట్టూ ఉన్నటువంటి మరి వెనుకబడిన కులాలను కానీ, అదేవిధంగా ఈ కాకినాడలో ఉన్నటువంటి మరి బలహీన వర్గాలన్నింటినీ కూడా తోలనాడుతూ ఉన్నావు. ప్రజలందరూ గ్రహించారు. ఇప్పటికే 1000 కోట్లు దోసేశావు. ఎట్టి పరిస్థితిలోనూ నీకు ఓటు పడడానికి వీలు లేదని ప్రజలందరూ కూడా, ఇలాంటి అరాచకమైన వ్యక్తి మరలా ఎమ్మెల్యే కాకూడదని ఈ కాకినాడ ప్రజలందరూ కూడా ఇప్పటి వరకు బయటకు రాని వ్యక్తులు కూడా వచ్చి పనిచేస్తూ ఉన్నారు. చంద్రశేఖర్ రెడ్డి గారు ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. మీరు 3 ముక్కలాటలో ఒక ముక్కని కొని ఎమ్మెల్యే అయ్యారు తప్ప మీరు 2 టర్మ్స్ కూడా మరి ఎక్కడ మీ స్వశక్తితో ఎమ్మెల్యే అవ్వలేదని తెలుసుకోవాలి.